కట్. ఈ షాట్ ఇలా కాకుండా ఇంకోలా చేస్తే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నాను. పెట్టేనా ఫోన్? అసలు మనిషికే పుట్టావా? ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు? ఇలా స్టార్ట్ అవుతారా మన సినిమా? ఎలా ఉంది మామ మన ఓపెనింగ్ షాట్? ఇప్పుడు నీ వెంట పడి పడి గన్నేరు పప్పు తినిపించాలని ఉందిరా. మీ నాన్నకు సినిమాలు నచ్చవారా? సినిమాలు తీసేవాళ్ళు నచ్చర్రా. నా కొడుకు సినిమాల్లోకి వెళ్తున్నాడంటే అందరూ సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు రా నా ముఖాన్ని. డోంట్ బి సో ఫార్మల్, బీ క్యాజువల్. మేము ఉంది కూడా క్యాషువల్స్లోనే సరే. నీకు పిచ్చి పట్టింది. మంచి మాటలు చెప్తుంటే టైం వేస్ట్ అనిపిస్తుందా అరే నీకు? సలహాలు ఇస్తావరా? సలహాలు చెప్తే అర్థం కావట్లేదా నీకు? నీ స్క్రిప్ట్ చదివాను, నచ్చింది. ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేసే ఛాన్స్ నీకే ఇద్దామని నేను, మా నాన్న, ఇంకా బోర్డు మెంబర్స్ డిసైడ్ అయ్యాము. నువ్వు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నట్టు తెలుసా మీ నాన్నకి? వాడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు రా. అవునన్నయ్య. నాశనం అయిపోదామని డిసైడ్ అయిపోయావా? నువ్వు చదువుకునేది ఇంజనీరింగ్, చేస్తుంది డైరెక్షన్. రెండింటికి సంబంధం ఉందా అసలు? నేను రైటర్ని. సోది రాయడమే తెలుసు, వినడం తెలీదు. కథలు పడకు. కట్. సీన్ ఎలా వచ్చింది సార్? సాటిస్ఫైడా? యాక్షన్ న్యాచురల్గానే ఉంది, కానీ ఎక్స్ప్రెషన్లో ఎమోషన్ తగ్గింది. ఇంతకన్నా ఎక్స్ప్రెషన్ ఎలా క్యారీ చేయాలి సార్? నిన్న ఒకటి అడగాలని ఉంది నాన్న. అడగండి నాన్న. నువ్వు నీ డైరెక్షన్ వదులుకోవాలరా. నీకు అర్థం కావట్లేదు, ఒకసారి నేను చెప్పేది వినండి. ఆల్ ది బెస్ట్ రా. నా కొడుకు నాకు ఇష్టం ఉన్నదే చేయాలి. ఇలాంటి అవకాశం కోసం వేల మంది ఎదురు చూస్తూ ఉంటారు. నీ కోసం నేను ఎదురు పిచ్చి ప్రేమ కోసం వారి కెరీర్ని కూడా వదిలేసుకోవడానికి సిద్ధపడ్డాడు వాడు. ఇది నీ డ్రీమ్, నీ ప్యాషన్, నీ జీవితం. ఇదంతా సోది బాబాయ్. నా బాధ ఆయన ఆనందానికి కారణమైతే ఎంత బాధ అయినా భరిస్తాను, ఎంత కష్టమైనా ఓర్చుకుంటాను. ఈ బాధ గీద ఏముండవు. సారీ అంకుల్. కట్. సార్, యుక్త వయసులో తిరునాళ్ళు తప్పిపోయిన హీరోయిన్ వృద్ధురాల వయసులో తన భర్తను కలిసి సీన్ ఒకటి షూట్ చేయాలి సార్. ఇంకొకటి, ఆమెకి ఎలా మేకప్ వేస్తే ఆమె వృద్ధురాల్లా కనిపిస్తుంది? అదే మన యుక్తకి యుక్త వయసు కనిపించడానికి వేసిన మేకప్ తీసేయండి, న్యాచురల్గా కనిపిస్తుంది.